మనము ఉన్నాం. రండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము. పోయిన వారం 12, 13 వచనాలు మనం ధ్యానం చేశాం. ఈరోజు దాన్ని మనకు ముందు కొనసాగిస్తాం. ముందు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని మన ధ్యానంలోనికి మనం వెళ్దాం. హెబ్రీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు ఒక వచనం నేను, ఒక వచనం మీరు మార్చి చదువుకుందాం. కాబట్టి వడలిన చేతులను, సడలిన మోకాళ్ళను బలపరచుడి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభువును చూడడు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రేమ కలిగిన తండ్రి, చదవని వాక్య భాగము మా ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయండి. నీ వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని మేము గ్రహించి అర్థం చేసుకొని మా జీవితాలకు అన్వయించుకొని మా ఆత్మీయ యాత్రలో మేము బలపరచబడినట్లుగా, మేము ముందు కొనసాగునట్లుగా మీరు మా కృప చూపించండి. నీ వాక్యము తప్ప మా జీవితాలకు వేరే ఆధారం లేదు. మా సొంత తలంపులు, మా సొంత ఆలోచనలు, మేము ఊహించేటువంటి ఊహలు ఇవన్నీ కూడా కేవలం తాత్కాలికము. నీ వాక్యం అనే పునాది మీద మా జీవితాలు కట్టబట్టడానికి, నీ వాక్యం అనే సత్యములో మా జీవితాలు ప్రతిష్ఠ చేయబట్టడానికి కృప చూపించండి. మాకున్న లంగరు, మాకున్న ఆధారము నీ వాక్యము కనుక దేవా, నీ వాక్యములోని సత్యమును మేము గ్రహించున్నట్లుగా మా కన్నులను, మా మనస్సులను మీరు తెరవండి. మీరు మాకు సహాయపడండి. నిలబడుచున్న మీ దాసుడు బలహీనుడు, అనేకమైన లోటుపాట్లు, కొరతలు కలిగిన వాడు. మీరు ఎరుగుదురు గనుక మీ దాసును మీరు బలపరిచి మా యొక్క క్షేమము నిమిత్తమై, మీ మహిమ నిమిత్తమై నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ రమ్మని, ఎవరు కూడా ఖాళీగా వెళ్ళిపోకుండా వారికి కావాల్సిన పరిచర్య మీరే పరిశుద్ధాత్మ ద్వారా జరిగించి మహిమ తెచ్చుకున్నామని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం హెబ్రీ పత్రికను ధ్యానం చేస్తున్నప్పుడు 11 అధ్యాయాలు దేవుడు ఏమై ఉన్నాడు, యేసు ప్రభువారు ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేశాడు అనే విషయాలు 11 అధ్యాయాలు చెప్పి 12వ అధ్యాయంలో మనం ఏం చేయాలి అనేటువంటిది మనకు బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని ఒక వాక్యంలో ఈ రెండు కూడా ప్రాముఖ్యం. దేవుడు ఏం చేశాడు, ఆయన ఏమై ఉన్నాడు, అది తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయాలో మనకు అర్థమవుద్ది. కొన్నిసార్లు ఏమవుతుందంటే దేవుడు ఏం చేశాడో తెలుసుకోకుండా మనం ఏం చేయాలో అని ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుంది, స్వనీతి పెరుగుతుంది, సెల్ఫ్ రైచియస్నెస్ పెరుగుతుంది, ఇతరులను తృణీకరించేది మొదలవుతుంది. చాలాసార్లు క్రైస్తవ జీవితం అంటే మనం ఎలా ఉండాలి అనుకుంటారు. నిజమే, క్రైస్తవ జీవితం మాటలు కాదు, క్రియలు. మనం ఎలా ఉండాలో చెప్పబడింది. కానీ మనం ఎలా ఉండాలి అని తెలుసుకోవడానికి ముందు దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి. దాంట్లోంచి మనం ఎలా ఉండాలో అనేది ఫ్లో కావాలి తప్ప అది పక్కన దేవుడు ఏమైనా చేయనండి పక్కన పెట్టండి, మనం ఎలా ఉందాం అనుకునేది కాదు. కాబట్టి దేవుని యొక్క వాక్యములో ఇండికేటివ్స్, ఇంపరేటివ్స్. ఇండికేటివ్స్ అంటే ఇవి డిక్లరేషన్, సత్యాలు. దాని తర్వాత మనమేం చేయాలి. ఇక్కడ మొదటి 11 అధ్యాయాల్లో మొదటి అధ్యాయం ఆయన శ్రేష్టమైన వ్యక్తి, 2వ అధ్యాయం శ్రేష్టమైన రక్షణ, 3వ అధ్యాయం శ్రేష్టమైన పిలుపు, 4వ అధ్యాయం శ్రేష్టమైన విశ్రాంతి, 5వ అధ్యాయం శ్రేష్టమైన యాజకత్వం, 6వ అధ్యాయం శ్రేష్టమైన గురి, 7వ అధ్యాయం శ్రేష్టమైన ప్రధాన యాజకుడు, 8వ అధ్యాయం శ్రేష్టమైన నిబంధన, 9వ అధ్యాయం శ్రేష్టమైన గుడారం, 10వ అధ్యాయం శ్రేష్టమైన బలి, 11వ అధ్యాయం శ్రేష్టమైన విశ్వాసము చెప్పి 12వ అధ్యాయంలో శ్రేష్టమైనటువంటి పరుగు, 13వ అధ్యాయంలో శ్రేష్టమైన జీవితం గురించి చెప్తున్నాడు.
కాబట్టి మనమేం చెయ్యాలి అనేది 2 అధ్యాయాల్లో రాస్తున్నాడు ఈ భక్తుడు. ఎవరో మనకు తెలియదు, ఎవరు రాశారో మనకు తెలియదు. కాబట్టి 12వ అధ్యాయం ఎలా ఆరంభించాడంటే, క్రైస్తవ జీవితం ఏమీ సామాన్యమైన సులభమైన జీవితం కాదు. క్రైస్తవ జీవితం పరుగు పందెముతో పోల్చబడింది. ఈ పరుగు పందెంలో పరిగెత్తాలి అంటే కొన్ని వదిలిపెట్టాలి. ఏం వదిలిపెట్టాలి? సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని వదిలిపెట్టాలి. ఈ పందెములో అడ్డం వచ్చేటువంటి ప్రతి భారమును కూడా వదిలిపెట్టాలి. అలా వదిలిపెడుతూ మన విశ్వాసాన్ని కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ముందుకు పరిగెత్తాలి. ఆయన వైపు చూడటం అంటే అర్థం ఆయన మీద ఆధారపడటం. ఆయన వైపు చూడటము అంటే అర్థం ఆయన ఎలా పరిగెత్తాడో మనం పరిగెత్తటం. ఆయన వైపు చూడటము అంటే అర్థం ఆయనను గురిగా లక్ష్యముగా కలిగి ఉండటం. కనుక పోరాటం అంటే ఏంటి? మన శత్రువులు ఎవరు? ఎవరితో పోరాడాలి? ఈ పరుగు పందెం ఏంటి? ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తడం అంటే ఏంటి? మన యేసు ప్రభువారు తన ఎదుట ఉంచబడిన అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి ఆయన ఎలా పరిగెత్తాడనే విషయాలు మనం చాలా విపులంగా గత వారాల్లో ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే ఈ పరుగు పందెంలో ఆయన జ్ఞాపకం చేస్తున్న ఒక సత్యం ఏంటంటే, దేవుడు మనల్ని తండ్రి తాను ప్రేమించు కుమారులను గద్దించు రీతిగా, శిక్షించు రీతిగా ఆయన మనలను శిక్షణ గుండా తీసుకొని వెళ్తున్నాడు. ఈ శిక్షణ కష్టం అనిపిస్తుంది, ఈ శిక్షణ దుఃఖం అనిపిస్తుంది, ఈ శిక్షణ చాలా బాధ అనిపిస్తుంది. కానీ దేవుడు మనం తన పరిశుద్ధతలో పాలు పొందాలని ఆయన మనల్ని అనుభవం గుండా తీసుకొని వెళ్తున్నాడు. మనం శిక్షణ పొందుతున్నామంటేనే అర్థం మనం ఆయన కుమారులు. మనం చాలాసార్లు మనం అనుకుంటాం మన దేవుని పిల్లలం, మనకెందుకు వచ్చింది అనుకుంటాం. కానీ ఈ గ్రంథకర్త అంటాడు మనం దేవుని పిల్లలము కాబట్టే వచ్చింది. దేవుని పిల్లలు కాని వారికి ఇన్ని శ్రమలు ఉండవు, లేకపోతే ఇంత శిక్షణ ఉండదు. మనము మన పిల్లలని డిసిప్లిన్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ఊర్లో ఉన్న పిల్లలందరినీ డిసిప్లిన్ పెట్టం. అట్లాగే దేవుడు తన పిల్లలను ఒక పర్టిక్యులర్ ఉద్దేశముతోటి ప్రతి పరిస్థితి గుండా ఆయన నడిపిస్తున్నాడు. కాబట్టి ఏం చేయమన్నాడంటే, ఆ శిక్షణ గుండా వెళ్ళేటప్పుడు లోబడమన్నాడు, ఆ శిక్షణ గుండా వెళ్ళేటప్పుడు సహించమన్నాడు, ఆ శిక్షణ ద్వారా మన జీవితంలో ఫలం వస్తుంది అన్నాడు. కారణం ఏంటి అంటే, ఈ హెబ్రీ ఎవరికైతే రాస్తున్నాడో వారు చాలా శ్రమల గుండా వెళ్తున్నారు, చాలా ఇబ్బందులు గుండా వెళ్తున్నారు, చాలా కష్టం గుండా వెళ్తున్నారు. వాళ్ళకు డౌట్ ఏమొస్తుందంటే, అసలు మనం ఎంచుకున్న మార్గం సరైనదేనా? ప్రభువుని నమ్మి మనం మంచి పని చేసామా, లేకపోతే వెనక్కి వెళ్ళిపోదామా, లేకపోతే మరలా మోషే మార్గంలోకి వెళ్దామా, మరలా బలు అర్పిద్దామా, మరలా దేవాలయానికి వెళ్దామా, మరలా అహరోను యాజకుల దగ్గరికి వెళ్దామా అని వాళ్ళు అటు ఇటులో ఉన్నారు. అటువంటి వారిని హెచ్చరిస్తూ రాసిన ఈ పుస్తకంలో ఈ 12వ అధ్యాయంలో వారి శ్రమల విషయంలో వారికి అష్యూరెన్స్ ఇస్తున్నాడు. మీరు అనుకుంటున్నారు ఈ శ్రమలు చాలా బాధగా ఉన్నాయని, నిజమే. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు మీ తండ్రి, మీరు ఆయన పిల్లలు. కాబట్టి మీరు ఆయన సారూప్యంలోకి రావాలని, మీరు ఆయన పరిశుద్ధతలో పాలు పొందాలని దేవుడు మిమ్మలను ట్రైనింగ్ గుండా తీసుకుని వెళ్తున్నాడు. ఇది కష్టంగానే ఉంటుంది, కానీ ఇది అభ్యాసము గలవారికి నీతి అను సమాధానకరమైన ఫలమిస్తుంది అని చెప్పి అప్పుడు 12వ వచనంలో కాబట్టి అని స్టార్ట్ చేశాడు. ఈ 12వ వచనంలో కాబట్టి నుంచి 17వ వచనం వరకు మనకి 4 ఇంపరేటివ్స్ కనపడుతున్నాయి. మొట్టమొదటిది బలపరచుడి, ఆజ్ఞలు కనపడుతున్నాయి. బలపరచుడి. 2వ ఆజ్ఞ ఏంటి? సరళము చేసుకునుడి. 3వ ఆజ్ఞ ఏంటి? ప్రయత్నించుడి. 5వ ఆజ్ఞ ఏంటి? జాగ్రత్తగా చూచుకొనుడి. బలపరచుడి, సరళము చేసుకునుడి, ప్రయత్నించుడి, జాగ్రత్తగా చూచుకోండి. పోయిన వారంలో మనం బలపరచడం గురించి చూసుకున్నాం. ఈ క్రైస్తవ యాత్రలో జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు చాలాసార్లు మన చేతులు వడలిపోతాయి, అనగా జారిపోతాయి. చేతులు జారిపోతాయి, నీరసమైపోతాం, బలహీనమైపోతుంటాం, ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. కాబట్టి భక్తులు అంటున్నాడు, మీరు శ్రమలో ఉన్నారు, అంత మాత్రాన మీరు అట్లా జారిపోకండి, లేండి, ధైర్యం తెచ్చుకోండి. ఎట్లా ధైర్యం తెచ్చుకోవాలి? మీ దేవుడైన యెహోవాను బట్టి, ద సోర్స్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ అవర్ గాడ్. లుక్ అట్ హిమ్. ఆయన వైపు చూడండి. మీరు ఒక్కళ్ళే కాదు శ్రమల గుండా వెళ్ళేది, లోకమందు మీ సహోదరులందరిలో ఈ శ్రమలు నెరవేరుతున్నాయి. చాలాసార్లు మనం అనుకుంటాం మనం ఒక్కళ్ళమే అనుకుంటాం, ప్రపంచంలో మనకున్న శ్రమ ఎవ్వరికీ లేదనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీకు కలుగుచున్న అగ్ని వంటి మహా
చూడండి, పేతురు రాసిన పత్రిక 4:12. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీరు ఆశ్చర్యపడకండి. అంటే మాకే వచ్చింది అని మీరేం ఆశ్చర్యపడొద్దు. 5:9 అన్న, 5:9. లోకమందున మీ సహోదరుల యందును ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణ్ణి. క్రైస్తవ జీవితంలో శ్రమలు రావు అని దేవుని యొక్క వాక్యములు ఎక్కడా కూడా చెప్పలేదు. ఆ శ్రమలు వస్తే విశ్వాసముతో ఎలా ప్రతిస్పందించాలో చెప్పాడు. ఎందుకు వస్తాయో తెలియదు, దేవుని ఉద్దేశాలు మనకు అర్థం కావు, కానీ ఆ విశ్వాసంతో ఎలా ప్రతిస్పందించాలో చెప్తూ, మీరు అలానే కృంగిపోకండి, మీరు అలానే బలహీనమైపోకండి, అధైర్యపడకండి, కారణం మీ దేవుడు. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. కాబట్టి మన సోర్స్ ఏంటంటే దేవుడు. అలసిన వారికి బలమిచ్చువాడు. ఆయన బండ నీడవలే ఉన్నాడు. ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయం ఉంది. ఆయన యొక్క చేతి నీడలో మనకు కప్పుతున్నాడు. కాబట్టి ఆయనలో మనం బలము తెచ్చుకోవాలి. కానీ బలానికి మనం కొన్ని విషయాలు చూసాం. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. దేవుని ఎరగటం నీకు నాకు బలం ఇస్తుంది. చాలాసార్లు మన బలహీనం అవటానికి కారణం ఏంటంటే మన దేవుని శక్తిని మనం ఎరగట్లేదు, మన దేవుని ఎరగట్లేదు కదా. దావీదు గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు, కానీ సౌలు వెళ్ళలేదు, సౌలు సైనికులు వెళ్ళలేదు, దావీదు అన్నలు వెళ్ళలేదు. ఎందుకు? వీళ్ళెవరికి దేవుని బలము తెలియలా. వీళ్ళు ఎంతసేపటికి గొలియాతు బలం చూస్తున్నారు, వీరి బలహీనత చూసుకుంటున్నారు, కానీ దేవుని బలం వాళ్ళకి అర్థం కావట్లా. కానీ ఇక్కడ చిన్న పిల్లోడు వచ్చాడు, ఆ పిల్లోడికి దేవుని బలం ఏంటో తెలుసు, కాబట్టి ధైర్యంగా వెళ్ళాడు. కాబట్టి తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. రెండవది, విశ్వాసము వలన బలం పొందుతాం. ప్రభువుని ఎంత నమ్ముతామో, మార్గము తెలియనప్పుడు, ఎదురుగా ఎర్ర సముద్రం ఉన్నప్పుడు, వెనకాల ఫరో సైన్యం ఉన్నప్పుడు, ఎదురుగా ఎరుకో గోడలు ఉన్నప్పుడు, ఎదురుగా గొలియాతు సవాల్ చేస్తున్నప్పుడు, ఎదురుగా అగ్నిగుండము రగులుతున్నప్పుడు, మనం ప్రభు యందు ఎంత విశ్వాసం ఉంచుతామో అంతగా మనం బలం పొందుతాం. మన అవిశ్వాసమే మన బలహీనత. సాతాను ఒకవైపు చెప్తుంటాడు, నీ దేవుడు ప్రేమ గలవాడైతే నీకెందుకు ఈ శ్రమ ఇచ్చాడు. చాలాసార్లు ప్రశ్న ఏంటి? ఎందుకు? వై? ఎందుకు మనకు తెలియదు. కనుక ఆయన విశ్వాసం ద్వారా బలం పొందుతాం. మూడవది, ఆయన కృపను ఆధారం చేసుకుని మనం బలం పొందుతాం. నాలుగవది, ఆయన యందు ఆనందించటం ద్వారా, రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్, ప్రభువునందు ఆనందించటం ద్వారా మనం బలం పొందుతాం. కాబట్టి ప్రభు యందు బలం పొందటం చాలా ప్రాముఖ్యం. ఆ బలము పొంది మనము మన యొక్క మార్గమును సరళం చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు 14వ వచనంలో ఇంకొక విషయం వారికి చెప్తున్నాడు, ప్రయత్నించుడి. ప్రయత్నించుడి. ఎప్పుడు ప్రయత్నం కావాలి? ఎప్పుడు ప్రయత్నించాలి? ఎప్పుడు ప్రయత్నిస్తాం? మన వల్ల కానప్పుడు, ఆటోమేటిక్గా జరగనప్పుడు ప్రయత్నం చేస్తాం. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. అందరితో సమాధానము కలిగి ఉండుటకు, పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి. అంటే క్రైస్తవ జీవితం 2 రకాల జీవితం. ఒకటి దేవునితో సరైన సంబంధం, రెండవది మన తోటి మనుషులతో సరైన సంబంధం. ఆ సిలువలో ఎట్లాగా ఒక నిలువు కర్ర, ఒక అడ్డు కర్ర ఉంటుందో, నిలువు కర్ర దేవునితో సమాధానము కలిగి ఉండడానికి సాదృశ్యం. అడ్డుకర్ర మన తోటి మనుషు. ఇట్స్ బోత్ వర్టికల్ యాజ్ వెల్ యాజ్ హారిజాంటల్. 10 ఆజ్ఞల పలకల్లో కూడా మొట్టమొదటి పలకలో నీ దేవుడైన యెహోవాను మాత్రమే ప్రేమించాలి, ఆయన తప్ప ఇంకెవరిని కూడా ప్రేమించకూడదు. విశ్రాంతి దినమును ఆచరించాలి, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఇవి దేవునికి సంబంధించిన ఆజ్ఞలు, దేవుని పట్ల మనం కలిగి ఉండాల్సిన బాధ్యతలు. నీ తల్లిదండ్రులను సన్మానించాలి, అబద్ధం ఆడకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగిలించకూడదు, నీ పొరుగువాని ఆశించకూడదు. ఇవి హారిజాంటల్ కమాండ్మెంట్స్. దేవుని పట్ల మనం కలిగి ఉండాల్సిన ఆజ్ఞలు, మన తోటి వారి పట్ల కలిగి ఉండాల్సిన ఆజ్ఞలు. ఈ 2 కూడా ప్రాముఖ్యం. కాబట్టి ఇక్కడ దేవుని పట్ల సంబంధం కలిగి ఉండాలంటే పరిశుద్ధత కావాలి, తోటి మనుషుల పట్ల సరైన సంబంధం కలిగి ఉండాలంటే సమాధానం కావాలి.
తోటి మనుషుల పట్ల ప్రేమ సమాధానము, దేవుని పట్ల ప్రేమ పరిశుద్ధత. ఈ రెండు కూడా ఆటోమేటిక్గా జరగవు. క్రైస్తవ జీవితంలో ఎదుగుదల ఆటోమేటిక్గా జరగదు ప్రియులారా. మన ఏజ్ ఉంది, ఆటోమేటిక్గా పెరుగుతుంది. దాన్నే మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా, కేక్ కట్ చేస్తాం, సంతోషపడతాం. అది మనం ఏం చేసినా చేయకపోయినా రోజులు మారిపోతాయి, క్యాలెండర్ మారిపోద్ది, సంవత్సరాలు మారిపోతాయి. కానీ ఆత్మీయమైన ఎదుగుదల ఆటోమేటిక్గా జరగదు. ఇట్స్ ఎ కాన్షియస్, డెలిబరేట్, ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించి, ప్రయాసపడి, కొన్ని వదిలిపెట్టుకొని, కొన్ని త్యాగము చేసి కదా, ఆరోగ్యం కొరకు లేదా పోటీపడే, మనం చూసాం పరుగు పందెంలో పోటీపడేవారు వారు ఏం చేస్తారు, వాళ్ళిద్దరు త్యాగం చేస్తారు. ఉదయమే లేస్తారు, వారు కొన్ని పదార్థాలు తినరు, కొన్ని చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏమి తినాలో, ఏమి తినకూడదో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కువ ఫోన్లో గడపరు. ఎందుకు? వారి మైండ్ ఫ్రెష్గా ఉండాలా. కానీ వారు ఎంతో ప్రయాసపడతారు. అలాగే ఆత్మీయ జీవితంలో చాలాసార్లు మనం టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటాం. ఆత్మీయ జీవితం ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది అనుకుంటాం. నో, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల దానికదే జరగదు, దీనికి ప్రయాసపడాలి. కాబట్టి దేవుని ఎదుట పరిశుద్ధత కానీ, మన చుట్టూ ఉన్న వారితో సమాధానము కానీ, ఇవి ఆటోమేటిక్గా జరగవు. అందుకోసం ఇక్కడ భక్తుడు, గ్రంథకర్త అంటున్నాడు, ప్రయత్నించుడి. ఈ ప్రయత్నించుడి అనే మాటకు అర్థం ఏంటంటే పోరాడుడి లేదా పరుగెత్తుడి లేదా స్ట్రైవ్, చేజ్, వెంటాడుడి. కాబట్టి మొట్టమొదటి చెప్తున్నాడు, కాంటెక్స్ట్ ఏంటి? వీళ్ళు శ్రమల్లో ఉన్నారు, వీళ్ళు బాధలో ఉన్నారు, ఇతరులు వీరిని బాధ పెడుతున్నారు, ఇతరులు వీరిని హింసిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, వాళ్ళు హింసిస్తున్నారు కదా, వాళ్ళు బాధ పెడుతున్నారు కదా, కాబట్టి ఇప్పుడు మీరు కఠినాత్ములై వాళ్ళతో సమాధానం లేకుండా ఉండడానికి ఉండలేదు. మీరు దేవుని పిల్లలు కాబట్టి మీరు ప్రయత్నించాలి. ఎందుకు ప్రయత్నించాలన్నాడు? ఎందుకంటే సమాధానం అనేది ఒక్కళ్ళతో రాదు, ఇది ఇద్దరు కలిస్తే వచ్చేది. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, మన వైపు నుంచి సమాధానం మనం కలిగి ఉండాలి. అందుకోసమే రోమాపత్రికలో పౌలు గారు రాస్తూ అక్కడ ఇంకొంచెం క్లారిటీ ఇచ్చాడు. రోమాపత్రిక 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయము. శక్యమైతే అంటే ఏంటి? కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు, కానీ మన వైపు నుంచి సమాధానము, సమస్త మనుషులతో సమాధానము. యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ఆయన ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. 23వ వచనము, కావున నీవు బలిపీఠం వద్ద అర్పణమును అర్పించుండగా క్రైస్తవ జీవితం సమాధానపరిచే జీవితం, సమాధానపడే జీవితం. క్రైస్తవులముగా మనము దేవుని పిల్లలముగా ఇతరుల పట్ల ద్వేషము, ఇతరుల పట్ల కోపము, ఆగ్రహము, పగ, ప్రతీకారము, కఠినత్వము కలిగి ఉండేటువంటి ఆస్కారము, అవకాశము మనకు లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే మనము ప్రభు చేత క్షమించబడిన వారం. యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్పాడు. ఒకనికి, ఆ యజమానునికి 2 దాసులు ఉన్నారు. ఒక దాసుడు 10,000 తలాంతులు వచ్చి ఉన్నాడు. ఒక తలాంతు అంటే 3,600 రూపాయలు అని రాశారు. 10,000 × 3,600 సమ్ కోట్లలో ఉంది అప్పు. అయితే యజమాని అడిగాడు, అయ్యా నీ అప్పు తీర్చు అంటే వాడు బతిమిలాడుకున్నాడు, అయ్యా నా వల్ల కావట్లేదు, ఇంత పెద్ద అప్పు నేను తీర్చలేను అన్నాడు.
అంటే అప్పుడు యజమాని అన్నాడు, సరే పో, క్షమించేశాను అని. అప్పుడు ఆ దాసుడు ఇంకొక దాసును చూశాడు. వాడికి ఎంత అప్పు ఉంది? దేనారం, అంటే ₹10, 100 దేనారాలు అప్పు ఉన్నాడు. వాడిని పట్టుకొని, వాడి గొంతు పట్టుకొని, నువ్వు ఇస్తావా లేకపోతే లేదా అని వాడిని జైల్లో వేయించాడు. మనము ప్రభు చేత క్షమించబడిన వారం. చాలాసార్లు మనతో వచ్చిన సమస్య ఏంటంటే, ప్రపంచం అంతట్లో మనమే మంచి వాళ్ళం అనుకుంటాం, మనం ఏది చేసినా కరెక్ట్ అనుకుంటాం. ఇదే మనతో వచ్చిన సమస్య. అది ఎవరికైనా కూడా ప్రపంచంలో మనంత మంచోళ్ళు ఇంకొకరు లేరు అనుకుంటాం. మనకంటే ఎక్కువ ఖర్చు పెడితే వ్యర్థం చేస్తున్నారు అంటాం, మనకంటే తక్కువ ఖర్చు పెడితే పిసినారోళ్ళు అంటాం. మనలాంటి బట్టలు, మనకంటే ఎక్కువ కాస్ట్లీ బట్టలు కొనుక్కుంటే బాగా షో చేస్తున్నారు అంటాం, మనకంటే కాస్ట్లీ బట్టలు, తక్కువ బట్టలు కొనుక్కుంటే వీళ్ళకి అసలు జీవితమే రాదనుకుంటాం. అంటే మనం స్టాండర్డ్, వీఆర్ స్టాండర్డ్ టు అవర్ సెల్వ్స్. అన్ని విషయాల్లో మనం కరెక్ట్. ఇదే సమస్య. వారు గుర్తుపెట్టుకోవాలి, మనము ప్రత్యేకమైన ప్రజలమేమీ కాదు, మనము పాపులము, మనము తప్పు చేసే అవకాశం ఉంది, మనము అవకాశంగా తప్పు చేస్తాం. చాలాసార్లు సమస్య ఎక్కడ వస్తుందంటే, మనం ఆలోచించినట్లు అవతల ఆలోచించకపోవచ్చు. మనం ఈ మార్గంలో వెళ్దామంటే వాళ్ళు వేరే మార్గంలో వెళ్ళొచ్చు. కానీ మనం ఏమనుకుంటాం? మనం చెప్పిందే కరెక్ట్ అనుకుంటాం. కాబట్టి సమాధానము కలిగి ఉండడం ఆప్షనల్ కాదు, అది దేవుని ఆజ్ఞ. మన హృదయములలో కోపము, ఆగ్రహము చాలాసార్లు విచారకరం. ఏంటంటే, మనం పాటలు పాడతాం, ప్రభుని ఆరాధిస్తాం, ప్రభుని స్తుతిస్తాం, ప్రభు పాటలు పాడతాం, స్తుతిస్తాం, చక్కగా పాడతాం. కానీ తోటి విశ్వాసుల దగ్గరకు వచ్చేసరికి, కుటుంబ సభ్యుల దగ్గరకు వచ్చేసరికి మనలో క్షమించే తత్వం ఉండదు. ఆ కోపమును అట్లానే పెట్టుకుంటూ ఉంటాం. కాబట్టి పౌలు గారు ఈ రోమాపత్రిక 12వ అధ్యాయంలో 18వ వచనంలో శక్యమైతే సమాధానముగా ఉండండి అని చెప్పి కింద ఏం చెప్పాడు అంటే, సమాధానానికి ఆటంకాలు ఏంటంట? మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తునని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. కానీ చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మనం సమాధాన పడితే మన వాల్యూ పడిపోతుందేమో. అందరు ఏమనుకుంటారో, ఇంత కీడు చేసిన తర్వాత, ఇంత చేసిన తర్వాత నేను సమాధానంగా ఉంటే నా వాల్యూ, అంటే నేను నా వాల్యూ, నా గౌరవం, నా నేనంతా మరీ సిగ్గులేనివాడనా? ఇంత చేసిన తర్వాత నేను కోపం లేకుండా ఉండడానికి నాకు చీమునెత్తురు లేవా? నువ్వు లేకపోయినా పక్కన అంటారు, ఏ చీమునెత్తురు లేవా, నీకు పౌరుషం లేదా? ఈ నేను అనేది, ఒకసారి ఒక అంకుల్ చెప్పాడు, ఈ ఐతోనే వచ్చిన సమస్యలు. ఈ కాదు, నేను. మీరు ఇంగ్లీష్లో సిన్ అనే పదం తీసుకున్నా, ప్రైడ్ అనే పదం తీసుకున్నా, క్రైమ్ అనే పదం తీసుకున్నా, ఈ పదాలన్నిటికీ మధ్యలో ఉన్న ఒకే ఒక అక్షరం ఏంటి? నేను చెప్పింది వినాలి, నేను చెప్పింది చేయాలి, నేను చెప్పింది వినకపోతే, నన్ను లక్ష్య పెట్టకపోతే, నాకు గౌరవం ఇవ్వకపోతే నేను ఒప్పుకోను. ఈ సమాధానానికి ప్రాముఖ్యమైన అడ్డంకి, సరే అవతలను పక్కన పెట్టండి, ప్రాముఖ్యమైన అడ్డంకి ఏంటంటే నేను అనేది. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మనం సమాధానమును వెదకాలి. చూడండి, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం, కీర్తన గ్రంథం 14వ వచనం. సమాధానమును వెదకి దాన్ని వెంటాడాలి. ఎట్లా సమాధానం వస్తుంది? ఈ సమాధానం కొరకు ప్రయత్నించేటప్పుడు మనల్ని మనం తగ్గించుకోవాల్సి రావచ్చు, మన వాల్యూ తగ్గొచ్చు, మనం నష్టపోవచ్చు కూడా, ఒక్కోసారి మనం లాస్ కావచ్చు. కానీ అల్టిమేట్ న్యాయాధిపతి ఎవరు? దేవుడు. ఆ నష్టాన్ని దేవుడు చూసుకుంటాడు కదా. యేసు ప్రభువారు ఆయన దూషించబడి బదులు బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొని. మీకు గుర్తుంటే కొరింథీ పత్రికలో పౌలు గారు రాస్తూ అంటాడు, వాళ్ళు గొడవలు పెట్టుకుంటున్నారు,
ఒకరి మీద ఒకరు వ్యాజ్యాలు వేసుకుంటున్నారు. అప్పుడు పౌలు గారు అన్నాడు కదా, మీరు అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళి న్యాయం తీర్చమని అడిగే బదులు మీరు నష్టపోరాదండి, వదిలిపెట్టరాదండి, పోనీ వాళ్ళనే తీసుకోమను, నష్టపోండి. క్రైస్తవ జీవితం మన హక్కులు సాధించే జీవితం కాదు, దేవునికి అప్పగించుకునే జీవితం. గాడ్ ఈజ్ ద అల్టిమేట్ జడ్జ్. మనం న్యాయము పోరాటం తప్పేం లేదు, కానీ మన నమ్మకం దేవుని మీద ఉండాలి. దేవుడు సర్వమును ఎరిగినవాడు, ఆయన హృదయములను అంతరింద్రియములను ఎరిగినవాడు. మీకు గుర్తుంటే అబ్రహాముకి లోతుకి గొడవ వచ్చింది, ఇద్దరు కలిసి ఉండడానికి వీల్లేనంత పరిస్థితి వచ్చింది. అప్పుడు అబ్రహాం పెద్దవాడు, అబ్రహాము పినతండ్రి లోతుకి. కాబట్టి అబ్రహాం ఏం చెప్పొచ్చు, లోతు నేను పెద్దవాడిని కాబట్టి నేను ఇది ఉంచుకుంటా, నువ్వు అది తీసుకో పో అనాలి. కానీ అబ్రహాం ఏమన్నాడు, మన ఇద్దరం బంధువులం, ఫస్ట్ థింగ్ మన ఇద్దరు గొడవ ఉండకూడదు, మన ఇద్దరం బంధువులం, మన ఇద్దరు కలహము ఉండకూడదు. మనం అన్య దేశస్తుల మధ్య ఉన్నాం, నువ్వు కుడికి వెళ్తావా నేను ఎడమకి వెళ్తా, నేను ఎడమకి వెళ్తావా నేను కుడికి వెళ్తా. అంటే ఇక్కడ నాకు ఇది కావాలి అని పట్టుబట్టట్లా, నీ ఇష్టం, నువ్వు ఏదన్నా తీసుకో, నాకు ఏది దేవుడు ఇస్తాడో ఆ కొద్ది దాంతో నేను సంతృప్తి పడతా. ఇది సమాధాన జీవితం. పిల్లరా, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబంలో కానీ, సంఘములో కానీ, లేకపోతే ఇతరమైనటువంటి విషయాల్లో కానీ మనకి ఇయ్యబడిన ఆజ్ఞ ఏంటంటే సమాధానమును వెంటాడుము. ఒకవేళ అది నష్టమే, అదేమి అంత నేను చెప్పే అంత సులభం అని నేను అనుకోవట్లేదు. ఇది చాలా ఛాలెంజింగ్ ఇష్యూ. మన ఈగో అడ్డం వస్తుంది, మన పర్సనల్ ఆస్పిరేషన్స్ అడ్డం వస్తాయి, కాంప్రమైజ్ కావద్దు అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం అలా చెప్పట్లేదు. దేవుని యొక్క వాక్యము మనం నష్టపోయిన సమాధానమునకే దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. సమాధానానికి దేవుడు పిలిచాడు. వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ బికాజ్ వీఆర్ గాడ్స్ చిల్డ్రన్. వీ హ్యావ్ టు పర్స్యూ, వీ హ్యావ్ టు స్ట్రైవ్. చూడండి, రోమాపత్రికలో పౌలు గారు చెప్తాడు 14వ అధ్యాయంలో, మరలా ఇందాల 12, 18 చదివాం, ఇప్పుడు రండి 14, 19. రోమా 14. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని. కాబట్టి మనం ఏం అనుసరించాలంటే సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధి. నాకు ఫస్ట్ మనం ఏమడుగుతాం, నాకు మంచిదా ఇది, నాకు సెట్ అవుద్దా, నాకు లాభం ఏంటి. సంఘములో, కుటుంబంలో మనం ఆలోచించాల్సింది ఏంటి, పరస్పరము క్షేమాభివృద్ధి. మనకు ఒక్కళ్ళకి కాదు, మనకు నచ్చింది ఓకే, మరి ఇతరులకు, మనకు బాగుంది ఓకే, మరి ఇతరులకు. ఇది క్రైస్తవ జీవితం ప్రియులారా. గలతీ 5వ అధ్యాయం 2వ వచనం ఏముంది, ఆత్మఫలం ఉంది. ఏంటి ఆత్మఫలం అంటే, ఆత్మ దేవుడు మనలో నివసిస్తుండగా, ఆత్మ మనలో కార్యం చేస్తుండగా మన క్రైస్తవ జీవితంలో ఫలము, ఫ్రూట్ బయటికి కనపడేది. ఫ్రూట్ ఏంటి? ఆ ఫ్రూట్ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహం. కానీ సమాధానం అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేస్తూ వచ్చినప్పుడు మనలో కలిగేటువంటి ఆత్మ ఫలము పిల్లరా. కానీ మన జీవితాలని మనం ఎప్పటికప్పుడు సెటిల్ చేసుకోవాలి, స్కోర్స్. చాలాసార్లు మనం ఆ సెటిల్మెంట్ విషయంలో మర్చిపోతాం, అట్లానే పెట్టుకుంటాం. అది ఎవరికి మంచిది? మనకు మంచిది కాదు. ఇతరుల మీద కోపం పెట్టుకోవటం, ఇతరులను క్షమించకపోవటం, అది ఎట్లాంటిదని ఒక దైవజనుడు అన్నాడు, క్షమించకపోవటం అనేది అవతలలో చచ్చిపోవాలని మనం విషం తాగటంతో సమానం అన్నాడు. మనం క్షమించటం వల్ల మేలు వాళ్ళకు కలుగుతుందో లేదో మనకు తెలియదు, కానీ మనం క్షమించటం ద్వారా మనకు ఆత్మీయమైన సమాధానము దొరుకుతుంది. ఇది ప్రాముఖ్యం. మనం ఇతరులను క్షమించటం వల్ల వాళ్ళకి లాభమో కాదో పక్కన పెట్టండి, క్షమించకపోతే మనకు నష్టం. మత్సరము ఎముకలకు కుళ్ళు. నువ్వు భక్తిహీనలను చూసినప్పుడు మత్సర పడకు, దుర్మార్గులను చూసినప్పుడు మత్సర పడకు. అది ఎముకల కుళ్ళు, అది లోపల తినేస్తుంది.
కోపము, పగ ఇవి అలా ఉండిపోవు, అవేమవుతాయి, పెరుగుతుంటాయి కదా. యోసేపు అన్నలు పగబట్టిరి, మరి పగబట్టిరి, మరింత పగబట్టిరి, చంప దురాలోచన చేసిరి. ఇట్ వాజ్ గ్రోయింగ్ గ్రాడ్యువల్లీ. అంటే అక్కడితో కట్ చేయకపోతే, ఒక విత్తనం వేసినప్పుడు చెట్టు ఎలా పెరుగుద్దో, ఈ కోపము, ఆగ్రహము ఇవేమైపోతుంటాయి, పెరిగిపోతూ ఉంటాయి. దీన్ని మనం సమాధానపరచడం. వీ హ్యావ్ టు యాక్టివ్లీ సీక్, వెంటాడుము. మార్క్ సువార్త 9వ అధ్యాయం 50వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనం. ఉప్పు మంచిదే కానీ ఉప్పు దాని మెయిన్ లక్షణం ఏంటంటే దాని ఉప్పదనం, సారం. అట్లాగే మనకు మెయిన్ లక్షణం ఏంటంటే సమాధానము. ఇది లేకపోతే మన జీవితం నిష్ప్రయోజనం. ఇదేది సలహా కాదు పిల్లరా. మన ప్రభువు క్షమించి మనకు మాదిరి చూపించాడు. తను సిలువలో వేస్తున్న వారిని, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి. స్టెఫను గారు ఆయన రాళ్లతో కొట్టబడుతుంటే వారిని దూషించేదానికి బదులు, వారికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదానికి బదులు వారిని చాలామంది బెదిరిస్తుంటారు. నేను దేవుని కుమారుని ఏమనుకుంటున్నావు తెలుసా, నేను దేవుని సేవకుని ఏమనుకుంటున్నావు తెలుసా, నా సంగతి తెలుసా, బెదిరిస్తుంటారు. దేవుని పిల్లల, దేవుని మమ్మల్ని దాకితే దేవుని దాకినట్టే. స్టెఫన్ అలా బెదిరించలా, యేసు ప్రభువు అలా బెదిరించలా. వారు ప్రార్థన చేశారు వారి గురించి. ఇక్కడ యేసు ప్రభువు కూడా ఏం చెప్పాడు మత్తయి సువార్తలో? రండి, మత్తయి సువార్త 5వ 6వ అధ్యాయం. మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో 43వ వచనం. నీ పొరుగువాని ప్రేమించి 5వ అధ్యాయం 43వ వచనం, 5:43. ప్రార్థన చేయుడి. చాలాసార్లు ప్రార్థన చేస్తారు. ఏం ప్రార్థన చేస్తారు? వాళ్ళ కాలు ఎరగాల, వాళ్ళ చెయ్యి ఎరగాల, వాళ్ళు ఏదో ఒకటి కావాలా, నాశనం అయిపోవాలా. అది క్రైస్తవ ప్రార్థన కాదు. క్రైస్తవ ప్రార్థన ఏంటంటే, ప్రభువా వాళ్ళకి తెలియట్లా, వాళ్ళ కన్నులు వెలిగించు, వారికి సహాయపడు. ఇది క్రైస్తవ ప్రార్థన. కనుక మన జీవితాన్ని పిల్లరా క్రైస్తవ జీవితం అని చెప్పుకుంటున్నాం, క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం. కానీ చాలాసార్లు మన అకౌంట్లు క్లియర్ కావట్లేదు. మన చాలా చోట్ల కోపము, ఆగ్రహము, పగ, లేకపోతే ప్రతీకారము, ఆయాసం. మన ప్రభు చెప్పింది ఏంటంటే, మీరు దేవుని కుమారులై ఉండున్నట్లు మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. కీడుకు ప్రతి కీడు చేయవద్దు, దూషణకు ప్రతి దూషణ చేయవద్దు. వాడు నాకు చేసినట్లు నేను వానికి చేస్తాను అనుకోవద్దు. మరి ఏం చేయమంటావు ప్రభువా? ప్రభుకు అప్పచెప్పు, ప్రభు చూసుకుంటాడు. నీ వల్ల కాదు. నువ్వేం చేయి? నీ శత్రువు ఆకలిగా ఉన్నాడా, భోజనం పెట్టు. ఎండలో వచ్చాడా, నీళ్ళు పోయి. అట్లా చేస్తే ఏమైందంట, వాని తల మీద నిప్పులు కుప్పగా పోసినట్టు. ఇది దేవుని యొక్క వాక్యము చెప్పాడు. రెండవది పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నాడు. క్రైస్తవ జీవితం పరిశుద్ధమైనటువంటి జీవితం. దేవుని యొక్క గుణగణములలో అత్యున్నతమ దేవుడు ప్రేమ గలవాడు. మరి అందరినీ ప్రేమిస్తాడా? సాతాను ప్రేమిస్తాడా? ప్రేమించడు. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు. కాబట్టి పరిశుద్ధత అనేది ఆయన యొక్క స్వభావ లక్షణం. దేవుని పిల్లలముగా ఈ శ్రమలలో గుండా వెళ్ళేటప్పుడు ఈ కష్టం, నేను చెప్పేది కాంటెక్స్ట్ గుర్తుపెట్టుకోండి. మామూలు టైంలో అన్నీ బాగున్నప్పుడు సమాధానం కాదు. ఈ కాంటెక్స్ట్లో వాళ్ళు శ్రమల్లో ఉన్నారు, వారు ఇబ్బందిలో ఉన్నారు, వారు బాధలో ఉన్నారు, గాయపరచబడుతున్నారు, కొట్టబడుతున్నారు, నిందించబడుతున్నారు, అలసిపోతున్నారు. ఆ సమయంలో సమాధానము కలిగి ఉండటం. ఆ పరిస్థితులలో ప్రభుతో పరిశుద్ధత. ఎందుకు? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. మన ఘటములను పరిశుద్ధత యందు కాపాడుకోవటం. దేవుని ఎదుట నిజమైన భక్తి ఏంటి? యాకోబు పత్రిక
మొదటి అధ్యాయం చివరి వచనం. పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో ఇహలోక మాలిన్యము మన కంటకుండా కాపాడుకోవటం. ఈ లోకము అపవిత్రమైనటువంటి లోకం. మనం నివసించే లోకం, మనం వింటున్న మాటలు, మనం చూస్తున్న సంగతులు, మనం చూస్తున్న చిత్రములు, మనం చదివేటువంటి సంగతులు, ఈ లోకం అంతా అపవిత్రతతో నిండిపోయి ఉండగా నువ్వు నేను ఈ లోకంలో పరిశుద్ధత కలిగి జీవించటం. మొట్టమొదట మన ప్రభు చేత పరిశుద్ధులముగా చేయబడ్డాం. అంత మాత్రంతో అయిపోలేదు. దాన్ని ఏమంటాం? పొజిషనల్ శాంక్టిఫికేషన్. ఇక్కడ వాడబడిన ఇంగ్లీష్ పదం ఏంటంటే శాంక్టిఫికేషన్, అనగా పరిశుద్ధపరచబడుట. కాబట్టి ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్. గుర్తుపెట్టుకోండి, రక్షణ జస్టిఫికేషన్ అనగా నీతిమంతులంగా తీర్చబట్ట ఒక్కసారి జరిగిపోయింది. దేవుడు పేపర్ మీద లీగల్గా వీళ్ళు నీతిమంతులు అని తీర్చి సంతకం పెట్టాడు. దాన్ని ఎవ్వరూ మార్చలేరు, అక్కడికి అయిపోయింది. కానీ పరిశుద్ధపరచబడుట, శాంక్టిఫికేషన్, ఇది మన జీవితాంతం జరిగేది. ఎవ్వరు కూడా అయిపోయింది నేను పరిశుద్ధుని అంటే ప్రాక్టికల్గా, పొజిషనల్లీ దేవుడు తీర్పు తీర్చాడు. కానీ ప్రాక్టికల్గా దినము కూడా మనం పరిశుద్ధపరచబడాలి. తెస్సలోనికీయులకు రాయబడిన పత్రికలో పౌలు గారు సంఘానికి రాస్తూ అంటున్నాడు, ఏమంటున్నాడు? 4వ అధ్యాయం 4వ వచనం, మీలో 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమును దూరముగా ఉండుటయే. అన్యజనుల వలె కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయం మొట్టమొదటి వచనం, ప్రియులారా మనకి వాగ్దానములున్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. క్రైస్తవ జీవితం పరిశుద్ధమైనటువంటి జీవితం. మనం దిన జీవితంలో మన జీవితాన్ని పరీక్షించుకోవటం, ఇది అబ్సల్యూట్ హోలీనెస్ ఇక్కడ రాదు. ఈ లోకంలో ఎవ్వరు కూడా 100% పరిశుద్ధులు. ఇదొక ఆన్గోయింగ్ ప్రాసెస్, మరలా వెనక్కి రావడానికి లేదు. ఇక్కడ బల దగ్గర పరీక్షించుకోమంటే వారం మొత్తం అలానే ఉండిపోయి బల దగ్గరకు వచ్చి పరీక్షించుకోమని కాదు. ఆ కాంటెక్స్ట్ వేరే. ఎప్పటికప్పుడు మనం ప్రభు దగ్గరకు రావటం ప్రాముఖ్యం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచినడలా మనం అన్యోన్య సహవాసము గలవారు. అప్పుడు ఆయన కుమారుడైన క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేయాలి. క్రైస్తవ జీవితం పవిత్రమైన జీవితం. దీనికి ప్రయత్నించాలా, ప్రయాసపడాలా మనం పరిశుద్ధముగా జీవించటానికి. ఏవి మనల్ని అపవిత్రపరుస్తున్నాయి, ఎక్కడ అపవిత్రత ఉంది దాని నుంచి దూరంగా పారిపోవాలి. పౌలు గారు తిమోతికి చెప్తాడు, తిమోతి యవనేచ్ఛల నుండి పారిపో, అక్కడి నుండి ఉండకు, పారిపో. ఎక్కడ నువ్వు అపవిత్రమవుతున్నావో, ఎక్కడ నీకు ఇబ్బంది ఉందో అక్కడి నుంచి పారిపో. క్రైస్తవ జీవితం పవిత్రమైన జీవితం. ప్రభు ప్రేమగలవాడే, అంత మాత్రాన అపవిత్రతను తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకోలేడు ప్రభు. హీ కెనాట్ నెగోషియేట్ హిజ్ హోలీనెస్. యేసు ప్రభువారి మీద పాపం ఉంటేనే ప్రభు ఆయన శిక్షించాడు. కలువరి శిలువలో యేసు ప్రభువారు తండ్రి అని పిలవలా, ఏమన్నాడు? దేవా దేవా నన్నేలా చేయబెట్టు. యేసు ప్రభువారిలో పాపాన్నే సహించలేని దేవుడు మన జీవితాలు ఏం కాదులే అంటాడా? కాకపోతే తన కరుణను బట్టి మనం శిక్షించలేదు. ఇది మనం గుర్తించాలి. ప్రభువును మనం తేలిగ్గా తీసుకోవడానికి లేదు. దాని తర్వాత కిందికి వస్తే దేవుని కృపను తప్పిపోకుండా చేదైనా వేరేమైనా మొలుస్తుందేమో జాగ్రత్త పడండి అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆ ఎగ్జాంపుల్ ఎవరంటే
ఏశావు. ఏశావు గురించి 2 విషయాలు అక్కడ రాస్తున్నాడు. భ్రష్టుడు, వ్యభిచారి. భ్రష్టుడు అంటే దేవుని చేత తిరస్కరించబడినవాడు, దేవుని విషయంలో ఏమాత్రము కూడా పట్టింపు ఆసక్తి లేనివాడు. ఏం చేశాడు? ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడు. ఎందుకు వ్యభిచారి అంటున్నాడు? ఏశావు వ్యభిచారం చేసినట్టు బైబిల్లో ఏం లేదే, ఉందా? 4 పెళ్లి చేసుకున్నాడు, అది వేరే విషయం. యాకోబు చేసుకున్నాడు, అబ్రాహాం చేసుకున్నాడు. పాత నిబంధనలో అది అలా నడిచిపోయింది. మరి ఎందుకు అన్నాడు అక్కడ అంటే, ఏశావు తన శరీర కోరికల చేత నడిపించబడ్డాడు. ఆకలిగా ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు కూర వండుకుంటున్నాడు. ఏం కూరది? చిక్కుడుగాయల కూర. వచ్చాడు, నాకు ఆకలి అవుతుంది, నాకు పెట్టు అన్నాడు. ఇతనికి దేవుడు ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. ఏంటి ఆశీర్వాదం? జ్యేష్ఠత్వపు హక్కు. ఎందుకది? దేవుని నిబంధన ఆ కుటుంబంలో ఒక వ్యక్తి ద్వారా ముందుకెళ్తుంది. అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాముకి 2 పిల్లలు. దేవుని నిబంధన ఎవరి ద్వారా ముందుకెళ్ళింది? ఇస్సాకు ద్వారా వెళ్ళింది. ఇష్మాయిలు ముందు పుట్టిన ఇస్సాకు ద్వారా వెళ్ళింది. ఇస్సాకు 2 కుమారులు, యాకోబు, ఏశావు. ఎవరి ద్వారా వెళ్ళింది? యాకోబు. యాకోబుకు 12 మంది పిల్లలు. ఎవరి ద్వారా వెళ్ళింది? యూదా గోత్రం ద్వారా వెళ్ళింది. యూదా గోత్రంలోంచి దావీదు వచ్చాడు, దావీదులోంచి యేసు ప్రభువారు వచ్చాడు. ఇది దేవుని నిబంధన ఒక ప్రణాళిక ప్రకారంగా ప్రతి జనరేషన్లో ఒక్కొక్కరిని ఎంచుకుంటూ వస్తున్నాడు. సాధారణంగా జరిగేది ఏంటంటే, జ్యేష్ఠ పుత్రుడు ఎంచుకోబడతాడు, కుటుంబానికి పెద్ద. ఆస్తి పంపకాల్లో కూడా పెద్దవానికి డబల్ పోర్షన్ ఇస్తారు. అది యూదుల ఆచారం. యోసేపుకి యాకోబు విచిత్రపు టంగి గుట్టిచ్చాడు. అది దేనికి సాదృశ్యం అంటే, నెక్స్ట్ నా తర్వాత ఇతనే. వీళ్ళ అన్నలకు గుండె పగిలిపోయింది. మేము పెద్దవాళ్ళం ఉండగా ఈ పిల్లోడిని పట్టుకున్నాడు. అక్కడ స్టార్ట్ అయిపోయింది సమస్య. కాబట్టి ఇప్పుడు ఏశావుకి జ్యేష్ఠత హక్కు ఉంది. కానీ ఆయన ఏమన్నాడు? యాకోబు అన్నాడు, నీ జ్యేష్ఠత హక్కు నాకు ఇచ్చేసాయి అంటే ఏమన్నాడు? రండి, ఆదికాండం 25వ అధ్యాయం 31వ వచనం. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు. చాలామంది నేడు దినాలు ఇలానే ఉన్నారు. ఆత్మీయమైన సంగతులు. ఇక్కడ కూర్చున్న వారు రక్షణ పొందని వారు ఉన్నారు, మారు మనసు పొందని వారు ఉన్నారు, ఏదో అలవాటుగా మందిరానికి వచ్చిన వారు ఉన్నారు, ఏదో అలవాటుగా వచ్చిన వారు ఉన్నారు. వారు అనుకుంటున్నారు లోపల, నాకెందుకు ఇవన్నీ, ఏదో వచ్చాం ఆదివారం, నాకెందుకు ఇవన్నీ, ఈ ఆరాధన నాకెందుకు, ఈ బల నాకెందుకు, ఈ ఆత్మీయ సంగతులు నాకెందుకు, యేసు ప్రభువారు దేవుడు ఇవన్నీ నాకెందుకు, నాకేముంటే చాలు, నాకు ఉద్యోగం ఉంటే చాలు, ధనం ఉంటే చాలు, ఆరోగ్యం ఉంటే చాలు. కానీ ఇవి ఒకనాడు గతించిపోతాయి. ఈ వ్యక్తి అంటున్నాడు, నాకెందుకు దేవుడు ఇచ్చింది. దేవుడు ప్రేమించి దేవుడు ఇవ్వగా దాన్ని తిరస్కరిస్తున్నాడు. అందుకోసమే దేవుని యొక్క వాక్యం అంటుంది, భ్రష్టుడు, వ్యభిచారి, ప్రొఫేన్ అండ్ ఫార్నికేటర్. ఒక్కోసారి రక్షణ పొందిన మనం కూడా ఆత్మీయమైన సంగతులనేమో తక్కువ చేసుకుంటాం, లోక సంగతులు ఎక్కువ అనుకుంటాం. దానికి పోల్చి చూస్తే ఏది ప్రాముఖ్యం అనుకుంటాం? చాలాసార్లు లోక సంబంధమైన సంగతులు ప్రాముఖ్యం. ఒక్క పూట కూటి జ్యేష్ఠత్వ హక్కు. ఏశావు ఏం కోరుకున్నాడు? ఒక్క పూట కూటి కొరకు. గెహజీ ఏం కోరుకున్నాడు? ధనము, వెండి కోరుకున్నాడు. యూదా 30 వెండి నాణాల కొరకు ప్రభువును అమ్మివేశాడు. సంసోను తన శరీరాశల కొరకు దేవుని అభిషేకాన్ని త్రోసివేసి నష్టపోయాడు. దావీదు ఒక్క పాపము కొరకు తన జీవితాన్ని మెస్ చేసుకున్నాడు. ఇది పాపంతో వచ్చిన సమస్య ఏంటంటే, పాపం చాలా ఆకర్షణీయంగా కనపడుతుంది, పాపం చాలా అందంగా కనపడుతుంది. పాపం అనిపిస్తుంది, ఇది చేస్తే నాకు సంతోషం, ఇది చేస్తే నాకు సంతృప్తి.
వీ షుడ్ నాట్ బి డ్రివెన్ బై దోస్ ప్యాషన్స్ అండ్ లస్. వీ హ్యావ్ టు అబ్స్టైన్ కదా, శరీరాశలను విసర్జించి. ఏషావుతో వచ్చిన సమస్య ఏంటంటే ఒక్క పూట ఆకలి తట్టుకోలేకపోయాడు. ఏం చచ్చిపోతాడా? నిజంగా చచ్చిపోతాడా? లేదు. కానీ అలా అనిపించింది. ఇక్కడ మన జీవితంలో కూడా పిల్లారా, ఏషావు నుంచి మనం నేర్చుకునేటువంటి అలా ఉండకూడదు. ఏంటి? ఎందుకు? అల్పకాల పాప భోగము కొరకు నిత్యమైనటువంటి ఆశీర్వాదాలు వదిలిపెట్టుకుంటున్నారు. తర్వాత మరలా శ్రద్ధగా వెతికాడంట, కన్నీరు కార్చాడంట, కానీ అవకాశం దొరకక విసర్జించబడను. ఇలా మీరు ఉండకండి అని గ్రంథకర్త వారితో చెప్తున్నాడు. అంటే ఏషావుతో వచ్చిన సమస్య ఏంటి? ప్రయారిటీ. ఏది విలువైనది, ఏది విలువ లేని గుర్తించట్లా. విలువ లేని వాటినేమో నెత్తిన కొంతమంది కదా చూపించుకుంటుంటారు. ఏంటవి? విలువ లేనివి. మా వంశం చూడండి, మా ఇంటి పేరు చూడండి, దాన్ని ప్రదర్శిస్తుంటారు. అది ఎట్లా ఉంటుందంటే పెంట నెత్తి మీద పెట్టుకొని చూడండి అన్నట్టుగా ఉంటుంది. దాన్ని బట్టి వారి కడిపే వారి దేవుడు. వారు సిగ్గుపడవలసిన సంగతులను గూర్చి అతిశయపడుచున్నారు. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. కొంతమంది దేవుని పిల్లలు అంటే రక్షణ పొందామని చెప్పుకున్న భోజనాలు వెంబడి పరిగెడుతుంటారు. ఎక్కడ భోజనాలు అంటే అక్కడ భోజనం. డబ్బులు వెనకాల పరిగెడుతుంటారు. ఎక్కడ డబ్బులు ఎక్కువ ఇస్తే అక్కడికి వెళ్ళిపోదాం. క్రైస్తవ జీవితం మనల్ని మనం అదుపు చేసుకునే జీవితం, కట్ చేసుకునే జీవితం. ఏషావు మరలా ప్రయత్నించాడు. అసలు క్రైస్తవ జీవితంలో మనం బేసిక్గా మనం చేయాల్సింది ఏంటి? ప్రభుతో సమయం గడపటం, బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, బేసిక్ థింగ్స్. ఇక పెద్దగా ప్రభు కొరకు జీవించిన పక్కన ముందు అసలు బేసిక్ థింగ్స్ ఏంటి? అనుదినము ప్రభుతో సమయం గడపటం, ప్రార్థన చేసుకోవటం, సంఘముగా కూడి రావటం, సంఘముగా కలిసి నేర్చుకోవటం, ఇతరులను ఆదరించడం. దీనికే మనకు కష్టమైపోతుంది. దీనికి కష్టమైపోతుంది. అది ఉంది, లేకపోతే ఇది ఉంది, అనారోగ్యం ఉంది, లేకపోతే ఉంటాయి, నేను కాదంటలా. అది వచ్చినప్పుడు సరే, అది వేరే విషయం. లేకపోతే ఇదేదో ఉంది, ఇంకోటి వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది. మరి ప్రయారిటీ ఏది? ఇది అవసరం లేదా? వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఇర్మియాతో దేవుడు అన్నాడు, ఏవి ఘనములో ఏవి నీచములో నీవు గుర్తించినడలా నా నోటిగా ఉంటావు అన్నాడు. వీ షుడ్ రికగ్నైజ్ విచ్ ఈజ్ మోర్ వాల్యుబుల్, విచ్ ఈజ్ మోర్ వర్త్. మనం నష్టపోవడానికి ఇష్టపడం. క్రైస్తవ జీవితం నష్టపోయే జీవితం. మోషే ఫరో సింహాసనాన్ని, ఐగుప్తు ధనాన్ని, ఐగుప్తు భోగాన్ని వదిలిపెట్టుకున్నాడు, నష్టపోయాడు. ఒక్కోసారి మనం ప్రభుతో సమయం గడపడం నష్టపోవాల్సి రావచ్చు. ఏవేవి నాకు లాభకరములో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా పెంటగా ఎంచుకొనుచున్నాను. క్రైస్తవ జీవితం దట్ ఈస్ ద బేసిక్ థింగ్. తర్వాత సమయం, ఇప్పుడు మన సమయం ఎప్పుడు వస్తుందో మనకేం తెలుసు? పోయిన ఆదివారం తమ్ముడు క్రిస్టి ఉన్నాడు, ఈ వారం లేడు. యవనస్తుడు, 42 సంవత్సరాలు, మంచి పరిచారకుడు, గిఫ్టెడ్ మ్యూజిషియన్, మంచి బోధకుడు. పోయిన వారం ఈ టైంకి ఉన్నాడు, కొద్ది గంటలు లేడు. మనం తర్వాత అవకాశం దొరకపోవచ్చు ప్రభు కొరకు జీవించటానికి, ప్రభు కొరకు బ్రతకటానికి. ప్రభువా బలా నమ్మకమైన మంచి దాసులని ప్రభు మనం పిలవడానికి దొరకకపోవచ్చు. మనం చాలా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటున్నాం. మనం ఏం కాదులే, నడిచిపోతుందిలే అనుకుంటున్నాం. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేశాడు, విసిరేశాడు, తిరస్కరించాడు. మన ఆత్మీయ జీవితంలో ఏది ప్రయారిటీ మనకు? ఆదివారం ఇలా రావటానికి క్రయం చెల్లించిన ప్రజలున్నారు. నేటి దినాలు ఎక్కడంటే అక్కడ మందిరాలు ఉన్నాయి, ఇంటి దగ్గర మందిరాలు ఉన్నాయి, లేకపోతే ర్యాపిడోలు ఉన్నాయి. కొన్నిసార్లు ఇంతకుముందు దినాల్లో ప్రజలు వారు ఉద్యోగాలు వదిలిపెట్టి వారి యొక్క సెలవులు పెట్టుకొని డబ్బులు క్రయం చెల్లించి వచ్చినటువంటి రోజులు ఉన్నాయి.
మన క్రైస్తవ జీవితంలో క్రయం ఏది? ఏం క్రయం చెల్లిస్తున్నాం ప్రభు కొరకు? మనం ఏం వదిలిపెట్టుకుంటున్నాం ప్రభు కొరకు? ఏం నష్టపోతున్నాం ప్రభు కొరకు? ఏం చెప్పగలుగుతాం మన క్రైస్తవ జీవితం గురించి? మనకు అనుకూలమైతే మనం వస్తున్నాం, లేకపోతే రావట్లేదు. మనకు కుదిరితే బైబిల్ చదువుకుంటున్నాం, లేకపోతే లేదు. మనకు అనుకూలమైతే, మనకు కుదిరితే, మన వల్ల మనకు టైం దొరికితే మిగిలింది ప్రభుకి ఇస్తున్నాం. ఇది క్రైస్తవ జీవితం కాదు పిల్లరా, ఇది క్రైస్తవ జీవితం కాదు. క్రైస్తవ జీవితం విల్లింగ్లీ, డెలిబరేట్లీ ఏమన్నా కానీ ఇది ప్రభువుకి ఇచ్చే సమయం, ఇది ప్రభువుతో గడపాల్సిన సమయం. ఇది నా దినము కాదు, ఇది ప్రభు దినం. ఇది నాది కాదు, ఇది ప్రభుకిచ్చే సమయం, ఇది ప్రభుకిచ్చే ధనం, ఇది ప్రభుకి ఇచ్చాల్సిన శక్తి, ఎనర్జీ. ఇది ప్రభుది, ఇది నాది కాదు. క్రయము చెల్లించే జీవితం క్రైస్తవ జీవితం. తర్వాత సమయం దొరకకపోవచ్చు, తర్వాత నేను ఉందామనుకున్న సమయం దొరకకపోవచ్చు. ఏశావు విసర్జించబడ్డాడు. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేశాడు. అలా మనం ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. శ్రమలు ఉన్నాయి, కష్టములు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. కానీ వాటిలో ఇతరులతో సమాధానము. నష్టపోదాం, ప్రభుకు అప్పచెప్పుకుందాం. ఇది చెప్పడం ఈజీ, చేయటం చాలా కష్టం. బట్ ప్రయత్నం చేద్దాం, ప్రభుకు అప్పచెప్దాం. ప్రభువు అన్యాయస్తుడు కాడు, ఇక్కడ ప్రతిఫలం ఇస్తాడు. ఒకవేళ ఇక్కడ ఇవ్వకపోయినా అక్కడ మాత్రం తప్పనిసరిగా ప్రతిఫలం ఇస్తాడు. ప్రభువును బట్టి మనం నష్టపోతే ప్రభు ఎన్నడూ కూడా అన్యాయం చేసేవాడు కాదు. అందరితో సమాధానము, ప్రభు ఎదుట పరిశుద్ధత. ఏశావు లాంటి స్వభావం. ఏంటి ఏశావు స్వభావం? అనిత్యమైన తాత్కాలికమైన వాటి కొరకు ఆత్మీయమైన శాశ్వతమైన వాటిని వదిలిపెట్టుకోవటం, అమ్మివేయటం. సామెతల గ్రంథకర్త అంటాడు, సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొని, కొనుక్కో, డబ్బులు పెట్టు సత్యం కొరకు, క్రయం చెల్లించు ఆత్మీయ జీవితం కొరకు. ప్రభువు ప్రతిఫలం ఇస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 12 నుంచి 17 మేము చూస్తుంటుండగా, మా ముందు మేమేం దేని కొరకు ప్రయత్నం చేయాలో మీరు మాకు చూపిస్తూ వచ్చారు. అందరితో సమాధానము, పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నం చేయుడి. దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదు వేరు మొలచి అనేకులు అపవిత్రులైపోదురేమో అని జాగ్రత్తగా చూచుకున్నాడు. ఏషా వంటి భ్రష్టుడైనను, వ్యభిచారైనను ఉండకుండా చూసుకున్నాడు. దేవా, అనేకమైన సార్లు మా జీవితంలో ఏది అవసరం, ఏది అనవసరం, ఏది ప్రాముఖ్యం, ఏది ప్రాముఖ్యం లేదు. చాలాసార్లు మా యొక్క దుఃఖము, మా చింత అవసరం లేని వాటి గురించే మేము ఆలోచిస్తున్నాం. ఏమి తిందాము, ఏమి త్రాగుదాం, ఏం కట్టుకుందాం, ఏం ధరించుకుందాం, వీటి గురించి ఎంతో ఆలోచన, ఎంతో చింత, ఎంతో పట్టింపు. బట్ ఆత్మీయమైన విషయాలు వచ్చేసరికి వీఆర్ వెరీ వెరీ లిబరల్ అండ్ వెరీ క్యాజువల్. ఏం కాదులే అనుకుంటాం. మా ఉద్యోగ విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటాం, టైంకి వెళ్తాం. మందిరానికి వచ్చే విషయంలో వి జస్ట్ లెట్ ఇట్ గో బికాజ్ నో బడీ ఈజ్ ఆస్కింగ్. వ్యక్తిగతంగా బైబిల్ చదివే విషయంలో ప్రభు ఈ ప్రాథమికమైనవి, వీటిలోనే మాకు కష్టంగా ఉంది. ఇక మోషే వలె, దానియేలు వలె క్రయం చెల్లించడం ఎక్కడ ప్రభు? దయతో మమ్మల్ని క్షమించండి, కృప చూపించండి. మేము ఏవి ఘనము, ఏవి నీచం, మా సమయం కొద్దిగానే ప్రభా. ఈ లోకంలో మేము ఎల్లకాలం ఉండబోవట్లేదు. మాకున్న కొద్ది సమయంలో శ్రేష్టమైనటువంటి జీవితం మేము జీవించటానికి కృప చూపించండి, సహాయపడమని
పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని సంధించి దర్శించి మమ్మల్ని కూర్చుమని, మా హృదయంలోని చెడుతనమును చూపించుమని, సరిచేసుకొని నీ బలలో ఏకంగా పాలన కృప చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే మనం మోకరించి ప్రభు ఫలలో